హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ నుంచి మనకు ఒక తాజా అప్డేట్ ఏమొచ్చిందంటే, స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు సిక్స్త్ సెమ్ రివాల్యుయేషన్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ సంబంధించి డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మరి సిక్స్త్ సెమ్ రిజల్ట్ అయితే మనకు ఎప్పటి నుంచో స్టూడెంట్స్ వెయిట్ చేస్తే ఈరోజు కొద్దిసేపటి క్రితమే మనకు రిజల్ట్స్ అయితే విడుదలయ్యాయి. ఫిఫ్త్ సెమ్ అండ్ సిక్స్త్ సెమ్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ కూడా మీకు లింక్ ఉంది. కాకపోతే మీకు డిస్క్రిప్షన్లో పోయి ఆ లింక్తో క్లిక్ చేసి మీరు రిజల్ట్స్ అయితే తెలుసుకోవచ్చు. మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు సెమిస్టర్ అయితే అడుగుతుంది. ఇట్లా కాకతీయ విశ్వవిద్యాలయం, కాకతీయ యూనివర్సిటీ సిబిసిఎస్ సెమిస్టర్ వైజ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమ్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ మే 2026 అని మనమైతే ఇక్కడ చూడొచ్చు. సో దానికి సంబంధించి మీ యొక్క సెమ్ సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు మీరు ఫిఫ్త్ సెమ్ అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సిక్స్త్ సెమ్ అనుకుంటే మీరు రివాల్యుయేషన్ పెట్టి ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ రిజల్ట్ అయితే మీకు ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఈ కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చిన తాజా అప్డేట్. మరి ఇలాంటి అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నా తాజా వీడియో ఏది అప్లోడ్ చేసినా కూడా మీకైతే రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇన్స్టాంట్ ఎగ్జామ్కి సంబంధించి కూడా నేను ఆల్రెడీ మీకు వీడియో ఇచ్చిన. మీకు సిక్స్త్ సెమ్లో అంటే 1 to 5th మొత్తం క్లియర్ అయ్యి ఓన్లీ సిక్స్త్ సెమ్లో ఒక్క సబ్జెక్టు ఉంటే కనుక మీరు ఇన్స్టాంట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి మీరు. సో ఆల్రెడీ మీ కాలేజెస్కి ఎవరెవరు ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఆ లిస్ట్ కూడా మీ కాలేజ్లో అందుబాటులో ఉంటుంది. మీకు కనుక ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే మీరు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతారు. సో ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ డీటెయిల్స్ అయితే నేను ఇంతకు ముందు వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓన్లీ సిక్స్త్ సెమ్లో ఒక సబ్జెక్ట్ ఉంటే మీరైతే అది ఇన్స్టాంట్కి అప్లై చేసుకొని ఆ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. మొత్తం మీద మనకు ఈ రివాల్యుయేషన్ రిజల్ట్ ఇవ్వడంతో విద్యార్థులకైతే మరి వాళ్ళ యొక్క రిజల్ట్ చూసుకోవడానికి నెక్స్ట్ వాళ్ళు ప్రాసెస్ చేసుకోవడానికి అయితే ఒక అవకాశం అనేది ఏర్పడింది. సో ఇది మనకు ఈ సమాచారం మరి వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.